మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ రెండు కేసులు, ఇటు జానీ అటు జత్వాని, రెండు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు ఏమో మహిళలకు సంబంధించిన వేధింపులు, ఇంకోవైపు ఏమో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని ఏకంగా ఐపీఎస్ లో ప్రభుత్వ పక్షాన్ని వేధింపులు. ఇప్పుడు జానీ మాస్టర్ స్టోరీకి వస్తే ఏంటి, ఎంతవరకు వచ్చింది, అరెస్ట్ చేశారు గోవాలో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అధికారికంగా చెప్పారు. బట్ వాళ్ళ వైఫ్ వచ్చి మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని అంటున్నారు. ఏ విధంగా ముందుకు అడుగుపడేటువంటి అవకాశం ఉంది ఇందులో? ముందు అరెస్ట్ అయితే చేశారు. అయితే ఈ నిరూపణ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అరెస్ట్ చేశారు అనేటువంటిది ఈ అమ్మాయి అభియోగాలు మోపింది కరెక్టే. అయితే వేరే వాదన కూడా వినిపిస్తుంది. కొద్ది సినిమా ఇండస్ట్రీ నుంచి, కొన్ని వర్గాల నుంచి వేరే వాదన కూడా వినిపిస్తుంది. 5 ఏళ్లుగా జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఇంతకాలం వచ్చి చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు? అత్యాచారం అనేటువంటి జరిగినప్పుడు ఒకసారి జరిగితే అత్యాచారం, 2 సార్లు జరిగితే అత్యాచారం, 5 సంవత్సరాలుగా పలుమార్లు అత్యాచారం చేసి తన మీద దౌర్జన్యం చేసినప్పుడు తను అప్పుడే బయటకు వచ్చి చేయొచ్చు కదా అనేటువంటిది ఒకటి. రెండు వర్గాలుగా చీలిపోయినట్టుంది ఇండస్ట్రీలో కూడా, ఇటు వర్షన్ ఇటు, అటు వర్షన్ రెండు వైపులా వినిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇతనికి మననే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు రావడం ఇదంతా జరిగింది. ఇస్తారా ఇప్పుడు ఈ ఇష్యూస్, ఈ ఆరోపణలు ఆపేస్తారు? డెఫినెట్ గా ఆపేస్తారు, అందులో డౌటే లేదు. అంటే అది కేసు ఇదే అయితే అదే కేసు విచారణలో ఉండగా కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ మొన్న అయింది, ప్రెజెంటేషన్ ఇంకా అవ్వలేదు. ఒకవేళ తర్వాత జరిగితే వేరు. ప్రెజెంటేషన్ ముందరే ఆయన వ్యక్తిగత జీవితంలో వివాదం వచ్చింది కాబట్టి ఆపడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అవటాన్ని బట్టి, ఎఫ్ఐఆర్ లో చేర్చిన అంశాలను బట్టి ఏకంగా పోలీసులు పోక్సో యాక్ట్ గురించి చెప్తున్నారు. పోక్సో యాక్ట్ పెట్టారు కాబట్టి అది 18 years ముందే అమ్మాయిని చేసేయడం, ఎలా చేసేయడం అనేటువంటిది వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అది ఉంటుంది. ఇంక ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇంత రప్చర్ అయిన తర్వాత, ఇంత బస్టు పట్టిపోయిన తర్వాత జాతీయ అవార్డు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అనేది కూడా వస్తుంది. బట్ అయితే ఈ కేసులో ఉభయ పక్షాల వైపున కూడా ఇచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జానీ మాస్టర్ చేశాడనేటువంటి దానికి నిరూపణ లేకముందే అతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి ఒకటి అయితే, ఈ అమ్మాయి చెప్పిన అంశాలను బట్టి చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా, కమిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇంతకాలం వెయిట్ చేశారు, ఏదైనా సమయం రావాలి, సమయం వచ్చినప్పుడే మాట్లాడగలుగుతారు. సహించి ఒక్కసారిగా బరస్ట్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది ఇలాంటి విషయాల్లో. గతాలు కూడా తవ్వుకునేటువంటి, కానీ వాటికి నిరూపణలు కావాలి. ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ, పలానా అత్యాచారం జరిగింది నా మీద అని చెప్పినప్పుడు ఆ డేట్ లైన్తో సహా ఇవ్వగలిగినప్పుడే దాని కోర్టులో న్యాయస్థానం ముందు నిలబడుతుంది. ఇప్పుడు ఒకవేళ అత్యాచారం కేసు అని అనుకుంటే కనుక 5 ఏళ్ల నుంచి జరిగినటువంటి ఘటనల పైన ప్రూవ్ చేయడం అనేది ఎలాగా? ప్రూఫ్ అనేటువంటిది ఉండదు. ఇది కేవలం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్రూఫ్ లేదు కాబట్టి జరుగుతుంటే, ప్రూఫ్లు లేకపోవటమే ఇలాంటి కేసులు నిలబడకపోవటానికి కారణం. ప్రూఫ్లు అనేటివి ఉంటే అది ఆ రోజు నుంచే ఇతను చేస్తున్నటువంటి వాటన్నిటిని అమ్మాయి కొన్ని ప్రూఫ్లు అయితే, కనిపిస్తున్న ప్రూఫ్లు ఏంటి? జానీ మాస్టర్ దేవుడు, నాకు మై గాడ్ ఫాదరు, నాకు జీవితాన్ని ఇచ్చాడు జానీ మాస్టర్ మై గాడ్ గురు అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా వీడియోలు వైరల్ అవుతాయి. చాలా వీడియోలు సినిమాలో బుక్ అవ్వడం అవి కూడా అన్నీ వైరల్ అవుతున్నాయి. అవి వాటికి ప్రూఫ్లు ఉన్నాయి. ఈ అమ్మాయి పొగిడిన వాటికి, ఈ అమ్మాయి అతన్ని అభినందించిన వాటికి, లేదా గురువుగా భావించిన వాటికి ప్రూఫ్లు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయిని అతను ఎరా చేసిన వాటికి ప్రూఫ్లు లేవు. కోర్టు అనేటువంటిది తీసుకునేది ప్రూఫ్లనే తప్ప నిరాధారమైన ఆరోపణలు ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోరు. కోర్టులో నిలబడుతుందా లేదా? ఈ ఇష్యూ పూర్తిగా పొలిటికల్ టర్న్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు ఆల్రెడీ బహిరంగంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన లవ్ జిహాద్ చేస్తున్నారు. ఎందుకంటే పేరు మత మార్పిడి చేయడం ద్వారా ఏమైనా పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ కూడా మత మార్పిడి ద్వారానే జరిగింది. ఇలా చాలా మందిని ఈయన చీట్ చేశారు అనేటువంటి ఆరోపణ చాలా స్ట్రైట్ గా రాజాసింగ్ చేశారు. ఇది పొలిటికల్ టర్న్ అయింది అనుకోవాలా, లేదా పొలిటికల్ టర్న్ ఆల్రెడీ తీసుకుంది? ఇట్ హ్యాస్ టేకెన్ ఏ పొలిటికల్ టర్న్, నో డౌట్ అబౌట్ దట్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జానీ మాస్టర్ని జనసేన పార్టీ ఇమీడియట్ గా తీసేయటం అనేటువంటిది కూడా దాంట్లో కూడా ఒక పొలిటికల్, దీంట్లో ఒక స్టెప్ గానే అనుకోవాలి. అలాగే ఇక్కడ రాజాసింగ్, బీజేపీ వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మిత్రపక్షాలే కదా జనసేన, రెండు మిత్రపక్షాల యొక్క ఫైనల్ వెడిక్ట్ అయితే అదే కదా, జానీ మాస్టర్ వైపే చూపిస్తుంది కదా. రెండు చేస్తున్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, మరి లవ్ జిహాద్ అనేటువంటిది ఇద్దరిని కూడాను మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవటం అనేటువంటిది అంశాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకొని, మత మార్పిడి ఎందుకు, నువ్వు చేసుకుంటే చేసుకోవచ్చు కదా, ఎందుకు వేరే మతంలోనే చూస్తే మతం మారితేనే చేసుకోవాలనేటువంటి నిబంధన ఎందుకు పెట్టావు, ఎందుకు చేస్తున్నారు? ఆ ప్రెజర్ అనేటువంటిది ఉంది. ఇంకా చాలా మంది మీద కూడా మత మార్పిడి ప్రయోగం, అయితే ఆ బలాత్కారం జరిగింది అనేటువంటి కోణంలో బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. సో రాజకీయ పరమైనటువంటి యాంగిల్ కూడా తీసుకుంది. రైట్. ఇంకొక ఇష్యూ జత్వాని, అంటే ఈ రెండింటికి పోలిక లేకపోవచ్చు,
అది ఏదైనా అది ఆ రాష్ట్రానికి, ఇది ఈ రాష్ట్రానికి, తెలంగాణకి ఒకటి, తేలని సమస్యలాగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈరోజు ఆమె కాదంబరి జత్వాని ఏపీ హోమ్ మినిస్టర్తో భేటీ అయింది. తనకు వీలైనంత వేగంగా న్యాయం చేయాలని. ఆల్రెడీ 3 IPS ఆఫీసర్స్ సస్పెన్షన్ చేశారు. ఆల్రెడీ ఒక 5గురికి సంబంధించి బహుశా 7గురు పోలీస్ అధికారులని, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళని కూడా సస్పెన్షన్లో పెట్టింది అక్కడ ప్రభుత్వం. సో ఆ కేసుని ఏ విధంగా చూడాలి? అది బాలీవుడ్కి సంబంధించినటువంటి నటి. ఆమెకి సంబంధించి ఒక హెరాస్మెంట్ జరిగింది, అదేదో ఒక లవ్ స్టోరీ ఉంది, దాని నుంచి ఈ కేసు వచ్చింది అంటున్నారు. ఇప్పుడు సినిమా నేపథ్యం కాబట్టి, సినిమా నేపథ్యం రెండిట్లోనూ సినిమా నేపథ్యం ఉండటం అనేటువంటిది కామన్ ఫ్యాక్టర్. అయితే దాంట్లో కూడాను పోలీస్ అధికారులు చేసినటువంటి వాళ్ళు చూపించినట్టు అత్యుత్సాహం అనేటువంటిది, ఒక 3 IPS ఒకటే టైం సస్పెండ్ చేశారనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. మరి చేశారంటే అక్కడ చూపించినటువంటిదంతా కనిపిస్తూనే ఉంది. వాళ్ళు సొంతగా ఫ్లైట్లు వేసుకొని బుక్ చేసుకొని పోయి అక్కడ అది చేసేసి పట్టుకురావాల్సినంత తీవ్రమైనటువంటి నేరం అయితే కాదు అది. ఎక్కడో అమ్మాయి, ఎక్కడ సంబంధం లేని అమ్మాయి అక్కడెక్కడో భూములు కొన్నది, వాటి మీద దొంగ పత్రాలు చేసి పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి ఉద్దేశాలతో తాడేపల్లిలోనే ఇదంతా జరిగింది అనేటువంటిది కూడా జరిగిందంటే అక్కడ డైరెక్షన్స్ ద్వారా అక్కడ ఇది జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కేసు చాలా సీరియస్ గా ఉంది, ఆ మ్యాటర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు ఎలా ఉంటే, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీ లేదా సినిమా పెద్దల పరిధి మొత్తం దాటిపోయింది. పూర్తిగా పోలీసు విచారణ ద్వారా క్లారిటీ రావాల్సిన అంశమా జానీ మాస్టర్ వివాదం? అంటే ఒక అవేర్నెస్ అయితే తీసుకొచ్చింది. సరే, చట్టపరంగా ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకటైతే, ఈ ఇండస్ట్రీలో మాత్రం మళ్ళీ ఒక రకమైన అవేర్నెస్, దీనికి సంబంధించినటువంటి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి మాట వాస్తవం. ఇంకొంచెం అలర్ట్గా ఉండేటువంటి అవకాశాలు ఇండస్ట్రీ పరంగా ఇంకేమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన డాన్సర్స్ అసోసియేషన్, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ ఆయనే. ఇటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రమశిక్షణకు సంబంధించి మాట్లాడుతూ ఝాన్సీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వీళ్ళందరూ ఒక క్లారిటీ ఇచ్చారు. పరిధిలో, ఇండస్ట్రీ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఏమీ లేవా? ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంటట్టుగా అంతే కదా. పర్టికులర్ ఈ విషయంలో అతన్ని డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు, అందులో డౌటే లేదు. అది మాత్రం జరుగుతుంది. అది ఏది అరెస్ట్ తర్వాత పరిణామాలు అనమాట. ఛార్జ్ షీట్, అరెస్ట్ తర్వాత పరిణామాలు గ్యారంటీగా ఎక్స్పెల్ చేస్తారు. క్రమశిక్షణ చర్య మాత్రం ఉంటుంది. అంతమించి ఎవరు వర్క్ కూడా ఇవ్వరు. సో కేసు ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాక అవార్డు అన్ని ఇంక వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పటిదాకా ఆయన సాధించిన, ఇప్పుడు ఎందుకంటే అందరూ ఎక్కువ మంది మాట్లాడుతుంది, చాలా కష్టపడి ఆయన తన కెరీర్ బిల్డప్ చేసుకుంటే ఇది ఒక ఆరోపణతో మొత్తం ఆయన జీవితాన్ని కొలాప్స్ చేశారు అనేటువంటి విమర్శ బలంగా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి జానీ మాస్టర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ రిప్లై ఇచ్చే పరిస్థితి ఉంటుందా? రిప్లై ఇచ్చినా కూడా రిప్లైకి చేసుకోవాల్సినట్టు ఇది ఉంది. ప్రూఫ్ చూపించేసి కేసు అనేటువంటిది అక్కడ నిరూపిత 2 కోణాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి చట్టపరమైన కోణం, ఇంకొకటి నైతిక కోణం. ఇప్పుడు ఇండస్ట్రీ ఏదైనా చర్యలు తీసుకుంది అనుకుంటే నైతికపరమైన కోణం మీద తీసుకోవాల్సింది, లేదా పోలీస్ యాక్షన్ తర్వాత నిరూపితమైన తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్సే తప్ప దీని తాలూకు ప్రభావం ఏమేరకు ఉంటుంది రేపటి మొత్తం అతను ఇవన్నీ కనుక ఈ ఆరోపణలో పసలేదు, ఈ ఆరోపణలు 5 సంవత్సరాల పాటు ఒక జర్నీ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఒక చిన్న చెడింది, వాళ్ళ మధ్య ఒక ఫిక్షన్ ఏర్పడింది కాబట్టి వచ్చినటువంటిది, వ్యక్తిగతమైనటువంటిది. నాట్ ఇట్ కమ్స్ అండర్ ద హెరాస్మెంట్ ఆర్ మీటూ లాంటిది. హెరాస్మెంట్ అనేది ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ప్రొఫెషనల్ హెరాస్మెంట్ కాదు అనేటువంటిది వచ్చిందనుకో, అతను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది.